పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. యేసునాథునందు ప్రీతమా సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, అంతోని వారి యొక్క భక్తులారా, ఈ సాయంకాల సమయమున మనందరినీ ప్రేమగల తండ్రి ఈ కొత్తపల్లి గ్రామములో అంతోని వారి యొక్క సన్నిధిలో సమావేశపరిచి పోయిన సంవత్సరం నుంచి సంవత్సరం దాకా మనందరినీ దీవించినందులకు, కాపాడినందులకు, మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానము ప్రసాదించి మనందరికీ సజీవులుగా ఉంచినందులకు దేవునికి చేతులు జోడించి కళ్ళు మూసుకొని కృతజ్ఞత వందనాలు చెల్లించుకుందాం. మరొకసారిగా మరి రోజున ఈ పవిత్ర సమయంలో పునీత అంతోని వారి యొక్క హస్తాలు ఉన్నటువంటి చిన్నారి బాల యొక్క హస్తాలలోనికి ఈ విచారణను మీ అందరినీ, భక్తులందరినీ, ముఖ్యంగా మనందరిని ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి ఫాదర్ గారిని, విచారణకర్తలను, కొత్తపల్లి సంఘాన్ని, అంతోని వారి యొక్క భక్తులైనటువంటి మనందరము కూడా పునీత అంతోని వారి యొక్క పాదాల దగ్గర చేరి ఉన్నాం. ఈ సంవత్సరం మరొకసారిగా పునీత అంతోని వారా మా కోసరము, మా కుటుంబాల కోసరము, ప్రజలందరి కోసరము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని, సకాలంలో వర్షాలు వచ్చేలాగున, పాడి పంటలు బాగా సమృద్ధిగా లభించేలాగున, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానం ఉండేలాగున, మంచి భవిష్యత్తు వచ్చేలాగున, పెళ్లి సంబంధాలు కుదిరేలాగున, ఉద్యోగాలు వచ్చేలాగున, ప్రమోషన్లు వచ్చేలాగున, మన స్కూళ్ళలో అన్నీ కూడా స్ట్రెంగ్త్ పెరిగేలాగున మనందరం ప్రార్థన చేయడానికి ప్రభు దగ్గరకు వచ్చున్నాం. అలాగనే ఫాదర్ అంతోని రాజు గారిని 25 సంవత్సరాలు దేవాతి దేవుడు దీవించి ఉపయోగించుకొని తన జీవితాన్ని ధన్యం చేసినటువంటి ఈ సందర్భానికి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఇదిగో ఈ రోజున మనందరము కూడా అంతోని వారి యొక్క సన్నిధిలో సమావేశమై ఉన్నాం. అంతోని వారి యొక్క ముఖం ఒకసారి చూస్తే ఎంతో చిరునవ్వుతో, ఆనందముతో ఆయన మురిసిపోతున్నాడు, ఆనందపడుతున్నాడు. మనందరిని చూసి ఇంతమంది బిడ్డలు నా కోసరం, నా ప్రార్థన కోసరం, నా సహాయం కోసరము నా దగ్గరికి వచ్చున్నారని చెప్పి ఆయన మోకరించి మనందరి నిమిత్తమై ప్రార్థన చేయడానికి మోకరిస్తున్న సమయంలో సహోదరి సహోదరులారా, అంచేత ఈ రోజున అంతోని వారా మా కోసం ప్రత్యేకంగా ప్రార్థించేయమని అడిగే ముందు మనందరం కూడా ఆత్మశోధన చేసుకుందాం. మనం చేసిన తప్పులు, పొరపాట్లన్నీ కూడా స్మరించి దుడక చిన్నవాని మాదిరిగా మారిపోయి ప్రభు యొక్క పాదాల దగ్గర పడి కరుణామయా మమ్మ క్షమించు, కాపాడు, ఈ యొక్క దివ్య పూజ బలిలో యోగ్యులుగా పాల్గొనడానికి, ఆత్మశక్తి పొందడానికి, క్షమాపణ పొందడానికి, మరొకసారిగా నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నిన్ను చూసి తాకి నీ సన్నిధిలో ఉండే అవకాశము, అదృష్టం ప్రసాదించమని ప్రతి ఒక్కరు కూడా తండ్రి యొక్క సన్నిధిలో క్షమాపణ కోరుకుందాం. పాపమంత కడిగా నేస్తం, త్యాగమెంత చేసావు దేవా, నా పాపమంత కడిగా నేస్తం. ఓ యేసయ్యా నా నేసమా, ఓ
సర్వేశ్వరుడు మనకి దయచూపి మన పాపములను మన్నించి నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. మహిమగీతం పాడెదము మహోన్నతునికే, శాంతి సమాధానము దైవ ప్రియులకే, గ్లోరియా 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 గ్లోరియా. మహిమగీతం పాడెదము మహోన్నతునికే, శాంతి సమాధానము దైవ ప్రియులకే, సకల సృష్టికర్త ఓ సర్వేశ్వరా, సర్వశక్తిమంతా రాజాది రాజా, రాజాది రాజా పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, పొగడుచున్నాము, స్తుతించుచున్నాము నీ మహత్. పుత్రుడా యేసుక్రీస్తువా, ఏలినవారా, నిరగోరె పిల్ల, పాప విమోచకుడా, మొరలాలించుమా, పాప విమోచకుడా, మొరలాలించుమా, పాప విమోచకుడా, మొరలాలించుమా. తండ్రి చెంతనున్న ప్రభు దయచూపుమా, 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 దయచూపుమా. మహిమగీతం పాడెదము మహోన్నతునికే, శాంతి సమాధానము దైవ ప్రియులకే, పరిశుద్ధులు యేసుదేవా, వీరొక్కరే మహోన్నతులు క్రీస్తుదేవా. తండ్రి అయిన దేవుని మహిమతో, పవిత్రాత్మతో రెండువారా, తండ్రి అయిన దేవుని మహిమతో, పవిత్రాత్మతో రెండువారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తి గలావో నిత్య సర్వేశ్వర, పునీత పాదవాపురి అంతోనిని సుప్రసిద్ధ బోధకునుగా నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగా ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిల్చునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలలో మాకు తోడై ఉండి మా కోసం ప్రార్థించునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యోషియా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. యోషియా గ్రంథము 61వ అధ్యాయము
1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, తన ఆత్మతో నన్ను నింపెను, పేదలకు సువార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకును, బందీయులకు విముక్తియు, చెరలోనున్న వారికి విడుదలయు లభించునని తెలియజేయుటకు అతడు నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వత్సరంను గూర్చియు, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించుటకును, శోకించు వారికి ఓదార్చుటకును అతడు నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బుగ్గికి బదులుగా పూలదండనిచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలంను వసగుటకును, విచారించు వారు స్తుతిగీతము పాడునట్లు చేయుటకును అతడు నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులు పేరిడుదురు. ఇది ఏలిన వారి వాక్కు. పునీత పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. కనుక ఆయనతో ఏకమగుట వలనను ఆయన యందలి విశ్వాసము వలనను ధైర్యముతో మనము దేవుని సన్నిధి చేరుటకును మనకు స్వేచ్ఛ లభించినది. మీ కొరకై నేను శ్రమనందుచున్నానని మీరు నిరుత్సాహపడవలదని మనవి చేయుచున్నాను. అది అంతయు మీ క్షేమము కొరకదే. కనుకనే ఆ తండ్రికి మోకారిల్లుచున్నాను. దివి అందలి భువి అందలి ప్రతి కుటుంబము తన నిజమైన నామమున ఆ తండ్రి నుండియే పొందుచున్నది. మీరు అంతరంగిక స్థిరత్వమును పొందుటకై ఆయన మహిమైశ్వరము ఉండి మీకు ఆయన ఆత్మ ద్వారా
శక్తిని ప్రసాదించమని దేవుని అర్థించుచున్నాను. విశ్వాసము వలన క్రీస్తు మీ హృదయములందు నివాసం ఏర్పరచుకొనుగాక అనియు ప్రార్థించుచున్నాము. మీ మూలము పునాదులు ప్రేమయే కావలేను. ఇది ఏలిన వారి వాక్కు. నీ నామం నీ వాక్యం జీవమున్నవి దేవా, నీ మాట నీ చూపు చైతన్యమైనది దేవా. నీ నామం నీ వాక్యం జీవమున్నది దేవా, నీ మాట నీ చూపు చైతన్యమైనది దేవా. ఆలింతును ఆచరింతును స్వస్థపరచుము సువార్తతో. ఆలింతును ఆచరింతును స్వస్థపరచుము సువార్తతో. నింపుము నీ ఆత్మతో కరుణింపుము నీ ప్రేమతో. నింపుము నీ ఆత్మతో కరుణింపుము నీ ప్రేమతో. హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లి సోదరులు నిన్ను చూడరాగా దైవ వాక్కును పాటించువారే నా వారన్నావు. తల్లి సోదరులు నిన్ను చూడరాగా దైవ వాక్కును పాటించువారే నా వారన్నావు. చిన్నారులందరినీ చేరదీసి పరివర్తనలు మాకు నేర్పితివి. చిన్నారులందరినీ చేరదీసి పరివర్తనలు మాకు నేర్పితివి. నింపుము నీ ఆత్మతో కరుణింపుము నీ ప్రేమతో. నింపుము నీ ఆత్మతో కరుణింపుము నీ ప్రేమతో. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలినవారు మీతో ఉందురుగాక. తోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. నీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు శుభవార్త 15వ అధ్యాయము వచనములు 1 నుండి 17 వరకు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయి. నాయందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షవల్లి యందు ఉండని కొమ్మ
దానంతట అది ఫలింపజాలదు. అట్లే మీరు నాయందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నాయందు ఉండును, నేను వాని యందు ఉందును. నేను ఎవని యందు ఉందునో వాడు అతడు అధికముగా ఫలించును. ఏలనా నేను లేక మీరు ఏమియు చేయజాలరు. నేను లేక మీరు ఏమియు చేయజాలరు. నాయందు నివసింపనివాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నాయందు మీరు, మీ యందు నా మాటలు నిలిచియున్నచో మీరు ఏమి కోరినను అది మీకు ఒసగబడును. మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరుపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచు నా ప్రేమలో నెలకొని ఉందురు. మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ అందు ఉండవలెనని, మీ ఆనందము పరిపూర్ణము కావలెనని నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమాని ఏమి చేయును దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలచెదను. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలవక
స్నేహితులని పిలిచెదను. ఏలనా నేను నా తండ్రి వలన వినినదంతా మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొన్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినా ఆయన దానిని మీకు ప్రసాదించుటకు, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు మిమ్ము నియమించి తిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది ప్రభు క్రీస్తు సువిశేష సందేశము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తులో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు ఎంతో గొప్పవాడు. మన పరిశుద్ధ గ్రంథమును పరిశీలించినట్లయితే పవిత్రమైనటువంటి గ్రంథములో పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో వాక్య విధంగా సెలవిస్తూ ఉంది. దేవుడు మనకు సృష్టికర్త. ఆది కాండములో 1వ అధ్యాయంలో 26వ వచనంలో వాక్యాన్ని చదివినట్లయితే, ఇప్పుడు మనము మానవ జాతిని కలిగింతము, మానవులు మమ్ము పోలి మావలే ఉందురు. అనగా ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరము కూడా మొట్టమొదట దేవుని యొక్క ఆకారము, దేవుని యొక్క ప్రతిబింబము. అందుకని చెప్పి పునీత చిన్నప్ప గారు, పునీత పౌలు గారు అంటున్నారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో, దేవుడు మనకు సృష్టికర్త, ప్రభు యేసు క్రీస్తు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై, అనగా మంచి పనులు చేయు జీవితమునకై దేవుడు మానవులను తన రూపములోను తన ఆకారములోను సృష్టించారు అని చెప్పి వాక్యములో సెలవిస్తూ ఉన్నది బైబిల్ గ్రంథము. మరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఈ రోజున పరిశుద్ధ వాక్యములో చదివినట్లుగా పునీత పౌలు గారు, పునీత చిన్నప్ప గారు కొలసీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయములో 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీరు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు అన్నారు. మనమందరము కూడా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు కాబట్టి మనలో ఉన్నటువంటి గుణాలు, దయ, కనికరము, సాత్వికత అన్నటువంటి గుణాలు అదిగో పునీత పాదువాపురి అంతోని వారిలో ఉన్నాయి. అదేవిధముగానే ఆయన భక్తులైనటువంటి నీలోను నాలోను అలాంటి గుణాలు ఉన్నప్పుడే ఈ పండుగ యొక్క దీవెన, ఈ పండుగ యొక్క ఆశీర్వాదము అన్నటువంటివి మనకు, మన యొక్క కుటుంబానికి చెల్లుతుంది. మరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ పాదువాపురి అంతోని వారి యొక్క జీవితంలో మనము కూడా ఎన్నో విధాలుగా మేలులు పొందామండి. మరి ఈ రోజున ప్రత్యేకముగా ఈ దివ్య బలి పూజ ద్వారా అంతోని వారికి మనం విన్నవించుకుందాం. ఓ పాదువాపురి అంతోని వారా, మా పాలక చేష్టుడా, మా గ్రామ పాలక చేష్టుడా, మా కుటుంబ యజమానుడా, ఇదిగో మేము మీకు సమర్పించుకుంటున్నాం. ఈ రోజున నన్ను, నా భార్యను, నా భర్తను, నా పిల్లలను, నా పొలాన్ని, నా ఉద్యోగాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను. పాదువాపురి అంతోని వారా, మీరు మా కోసం ప్రార్థన చేయండి. దేవుని పాదాల చెంత ప్రార్థన చేసి మా మనవులు దేవుడు ఆలకించలాగన మీరు మా కోసం ప్రార్థన చేసి ఇదిగో మాకు దయచేయండి అని చెప్పి ఈ రోజున ఆ పాదువాపురి అంతోని వారి యొక్క స్వరూపము చెంత మనం ప్రార్థన చేసుకుందాం. తల్లి పరిశుద్ధ మరియమ్మ గారు మనందరి కోసం ప్రార్థన చేదురుగాక. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇప్పటిదాకా మనందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించున్నాం. ఇదిగో ఈ సమయంలో ప్రతి ఒక్కరము కూడా వ్యక్తిగతంగా మన యొక్క మనసు విప్పి మన మధ్యన మనందరిని చూస్తూ మన కోసమై తన శక్తితో ప్రేమతో మనందరి యొక్క ప్రార్థన వినడానికి
మన మొదలైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క విజ్ఞాపనలను కూడా తెలియపరచుకుందాం. కళ్ళు మూసుకొని మొదటగా మన పరిశుద్ధ పాపగారిని, మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులందరినీ కూడా దేవుని యొక్క సన్నిధికి అర్పించి వారందరిని ఆశీర్వదించమని, వారిని సద్వినియోగం చేస్తూ వారి గుండా సేవలు అందించి వారి యొక్క జీవితాన్ని ధన్యం చేయమని ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. మొదటగా బొట్టుని వేలు పట్టుకుందాం. కళ్ళు మూసుకొని బొట్టుని వేలు పట్టుకొని నీ యొక్క రక్త సంబంధీకుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయి. ఈ సమయంలో చూపుడు వేలు పట్టుకుందాం. మన జీవితంలో ఎప్పుడు కూడా మంచిగా ఉండమని, మంచిని చేయమని, మంచిని నేర్చుకోమని, మంచిని పెంచుమని, మంచిని పంచుమని, మంచిని నమ్ముకోమని, ఎప్పుడు కూడా మంచి యొక్క గొప్పతనాన్ని, ప్రత్యేకతను చూపిస్తున్నటువంటి, ప్రేరేపిస్తున్నటువంటి మంచి వారందరి కోసం, వారు ఎవరైనా కావచ్చు, వారందరి నిమిత్తము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మూడవది పొడవాటి వేలు పట్టుకుందాం. అధికారులందరి కోసం ప్రత్యేక మనం ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్క అధికారిని, రాజకీయం కావచ్చు, మతపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, విచారపరంగా కావచ్చు, గ్రామపరంగా కావచ్చు, ప్రతి ఒక్క అధికారిని దేవాతి దేవుడు ఈ సమయంలో ప్రేరేపించాలని, ప్రతి ఒక్క అధికారి వారి యొక్క అధికారిని సద్వినియోగం చేసుకొని సేవలు చేసి అందరికీ కూడా కనిపిస్తున్న దేవులుగా మారి ప్రతి ఒక్కరిని ప్రేరేపించే శక్తి సామర్థ్యాలు, ఆత్మవరాలు నిండుగా ప్రసాదించమని ప్రార్థన చేస్తూ వారందరిని మోసుకొని వచ్చి చిన్నారి భార్యేసు యొక్క హస్తాలలోనికి సమర్పించుకుందాం. ఉంగరపు వేలు పట్టుకుందాం. అనారోగ్యాలతో, మనశ్శాంతి లేక, ఆరోగ్యం లేక, శాంతి లేక, సమాధానం లేక ఎవరికైతే సహాయం అవసరమో, కరుణామైన దీవెనలు అవసరమో అవన్నీ కూడా కుమ్మరించమని అటువంటి అభాగ్యులందరి కోసం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తాం. బిడ్డలారా, చివరిగా చిటికని వేలు పట్టుకో, నీ కోసం ప్రార్థన చేయి. దేవుడిని భూలోకానికి పంపించాడు ఎంతో ఆశతో. నేను ఒక శక్తిగా మార్చి ఈ భూలోకాన్ని పూర్తిగా మార్చి దేవునికి సాక్షిగా ఉంటావని. కాబట్టి సమయంలో నీకోసం వ్యక్తిగతంగా ప్రత్యేకంగా ప్రార్థన చేసుకో. నేను తీసుకొని వచ్చి చిన్నారి బాలేసునికి అర్పించు. ఈ సమయంలో, ఈ సంవత్సరములో అంతోని వారి యొక్క భక్తులైనటువంటి మనందరము కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఈ యొక్క కొత్తపల్లి సంఘము కోసరము, యాలేరు విచారణ కోసరము, విచారణకర్త కోసరం దీవించాలని అంతోని వారి యొక్క ప్రార్థనలు మనందరికీ ఉండేలాగన ప్రతి బిడ్డ మంచి ఆరోగ్యముతో, సుఖశాంతులతో ఉంటూ సకాలంలో దేవుడు మనందరికీ చక్కని వర్షాలు కుమ్మరిస్తూ పాడి పంటలతో మనందరూ వర్ధిల్లేలాగా చేయమని అందరి నిమిత్తమై ప్రార్థన చేస్తాం. అందరినీ కూడా దేవుని సమర్పించుకుందాం. ముఖ్యంగా అంతోరాజు ఫాదర్ గారి యొక్క పండగ ఈరోజు, అలాగనే ఫాదర్ అంతోని గారి యొక్క పండగ. వారిద్దరిని కూడా దేవాతి దేవుడు ఎలాగైతే అంతోని వారిని ఉపయోగించుకున్నాడో అలాగనే వీరిద్దరిని కూడా ఉపయోగించుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్లని, సిస్టర్లని, ఉపదేశులను అందరినీ కూడా ఉపయోగించుకోవాలి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ మీ అందరినీ అప్రసాలతో పాటుగా దేవునికి కానుగా సమర్పించుకుంటున్నాం. అర్పణ చేస్తాం. అర్పణ పాట. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. మూడువారిన నా జీవితం చిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం తరింప
సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గలాపితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థించండి. ప్రార్థించుదాము. కరుణాసాగలైన ఓ మా సర్వేశ్వర, పునీత అంతోని వారిలో పాత మనుషుని నాశనం చేసి నిన్ను పోలిన నూతన వ్యక్తిని సృజింప చిత్తగించితివి. అతని వలె మేము కూడా నూతన స్వభావన పొందిన నూతన సృష్టిగా నీకు ఆమోదయోగ్యమైన సమాధాన బలిని అర్పించగలుగుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులు ఉన్నతమునకు త్రిప్పము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ యొక్క పునీతుల సమక్షములో స్తుతులను అందుకొనుచున్నావు. మేము వారి యొక్క పుణ్యక్రియలు సన్మానించినప్పుడు వారికి నీ వసిగిన వరములనే సన్మానించుచున్నాము. వారి యొక్క పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి యొక్క సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థన సహాయము మాకు గట్టి ఆదరవుగాను ఉండనట్లు ఏర్పరిచితివి. సాక్షిభూతైన వారి యొక్క పుణ్య జీవితాల ద్వారా మేము ప్రభావితములమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరిగెడి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటుగా అక్షయ కిరీటమును మేము కూడా పొందగలుగుతాముగాక. కావున దూతలతో అద్దూతలతో భద్రాసులతో అధిపతులతో పరలోక దళముతో కలిసి మిమ్ము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. హోసానా 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 హోసానా. మహోన్నతమున హోసానా హోసానా. మహోన్నతమున హోసానా హోసానా. ఏలిన వారి నామమున చేసేడివారు ఆశీర్వదింపబడినవారు. హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిగ్గముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోచి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిరమణ బలి అర్పించుటకై ప్రజలు నిరంతరము పిలుచుచున్నావు. ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొన్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును
మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదముడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరణవచ్చు వరకు మీ మరణమును చాటెదము చాటెదము చాటెదము. కనుక తండ్రి నీది వారి రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర తిరుసభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కనియు దేవమాత అయిన మరేమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోసెఫ్ గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతుతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వర్తక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము.
ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడకు ఫ్రాన్సిస్ జగద్గురులను, పూలాంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ యందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నదుల దసరా చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యం ఆనందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నారు. దేవుని యొక్క దూతలతో పుణ్యాత్మతో కలిసి అందరము పాడుతూ ఆ త్రిత్వేక సర్వేశ్వరుని స్తుతించి ఆరాధించుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థన భక్తి శ్వాసంతో ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు అనుగ్రహింపుము. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఓ మా ప్రభువా, అన్ని కీళ్ల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహాల వలన పాపము నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్మ కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా బిడ్డలారా, నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మా యొక్క విశ్వాసమునే కటాక్షింపము. మీ చిత్త ప్రకారమే మా అందరికీ శాంతిని, సమాధానమును, ఐక్యమును, ఆరోగ్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచూ పరిపాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి, సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించువారు. గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనము ధన్యులము. పాత్రలను కాను, కానీ మనకు మడమరిగిన ఆత్మ స్వస్థత పొందును.
ప్రార్థించుదాము. కళ్ళు మూసుకొని చేతు జోడించి సమయంలో మన యొక్క హృదయంలోనికి, మనలోనికి, మన మధ్యలోనికి దేవాతి దేవుడు స్వయముగా దిగి వచ్చినటువంటి సమయం, ఈ తరుణం. శిరస్సు నుంచి అరికాల దాకా మన దేహాన్ని తన మందిరముగా మార్చుకొని నీలో, నాలో, మనలో దేవుడు తన యొక్క శక్తిని, శాంతి, సమాధానాలు, దీవెనలు, అనుగ్రహాలు, అదృష్టాలు, ఆయుస్సు, సుఖశాంతులు, సిరి సంపదలు మనకి ఏ అవసరం అన్నీ కూడా ప్రసాదిస్తున్నాడు మన కరుణామయుడు. కళ్ళు మూసుకొని రెండు చేతులు చాచి దేవుని యొక్క సన్నిధిలోనికి, నీ హృదయంలో నీలో ఉన్నటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా అతన్ని ఆహ్వానించుకుందాం. అతన్ని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. తండ్రి, ఈ సాయంకాల సమయమున అంతని వరకు పండుగ రోజున మీరు మమ్మల్ని అందరినీ కూడా దీవించున్నారు. ఎలాగైతే మీరు అంతని వరకు హస్తాల్లో ఉన్నారో చిన్నారి బాలేసు రూపములో ఇప్పుడు మీరు మాలో ఉన్నారు తండ్రి. నన్ను, మా కుటుంబాన్ని సొంతం చేసుకున్నారు, మాలో ఉన్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా మమ్ములను, మా కుటుంబాలని, మా సంతానాన్ని, మా విచారణకర్తలను, ప్రజలందరినీ కూడా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. పదిలంగా కాపాడండి. ప్రతి కుటుంబములో ప్రతి బిడ్డ నవ్వుతూ నవ్విస్తూ జీవించే అవకాశాన్ని ప్రసాదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరిని దీవించి కాచి కాపాడదురుగాక. సమాధానం తెలియ క్రీస్తు ప్రేమలో జీవించండి. పాదువా